కూర్చొని తిను. ఏం తింటున్నావు? ఇడ్లీయా వడనా? ఏం తింటున్నా? వడ తింటున్నా. నీకు వస్తుందా తినడానికి? కీర్తన ఏం తింటున్నావు? ఏం స్టైల్గా చెప్తున్నావు? చెప్పు, మళ్ళీ చెప్పు. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇట్లా చెప్పిన చూడు, అట్లా చెప్పు. ఇది మొక్కు ఏంటి అమ్మాయి? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు అమ్మా? హాయ్, నమస్తే. ఆ పాప పేరు సంజన. ఈరోజు ఉదయమే తలస్నానం చేసింది, అందుకే నా జుట్టు రగొచ్చుకుంది. ఇప్పుడు వేడివేడిగా మా ఆవిడ వడలు చేసింది. వడ చాలా బాగా అయింది, బ్రహ్మాండమైన టేస్ట్ ఉంది. వడ చట్నీ మా కూతురు మంచిగా తింటుంది. తింటున్నామా? మేమందరం ఈరోజు బ్రేక్ఫాస్ట్ సండే మార్నింగ్ వడ, వేడి వేడి వడ. 10 అవుతుంది, మస్తు లేట్ అయిందా? కీర్తన తింటున్నా? ఇప్పుడు ఆమె తినడంలో బిజీగా ఉంది, అందుకని ఎక్కువ మాట్లాడలేకపోతుంది. ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా మాటలు వస్తున్నాయి. తనకు ఆక్సిజన్ లోపం వల్ల బ్రెయిన్లో చెప్పి స్టార్ట్ చేసినా. పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయా? ఏమంటుంది నేను? ఏమన్నాను? వీడు మా చిన్న అబ్బాయి ఆర్యవర్ధన్. ఆర్యన్ అని పిలుస్తాము, ఆర్యవర్ధన్ యాక్చువల్గా. ఆర్యవర్ధన్ పెడదాం అనుకొని పెట్టలే. ప్రేమే ఎంత మధురం సీరియల్ వల్ల ఆర్యన్ జే అని పెట్టాము ఇప్పుడు. అందుకనే కొంచెం జై లేకనే చేతులు వస్తూ ఉన్నాడు. వేడిగా ఉన్నటువంటి వడలను గబగబా తినేస్తున్నటువంటి ఆర్యవర్ధన్. మా పాపకు నడకకు మాటకు సంబంధించిన చిన్న సమస్య ఉంది. ఆమె ప్రస్తుతము రోజు వాకింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము, మాటలు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంది. తల ఎందుకు ఎత్తుతున్నావు? కిందికి చూడాలి, కిందికి. వెరీ గుడ్. కొంచెం ఏమండి, ఆమె చెప్పిన మాట అర్థం కాదు. 2 వడలు పెట్టిందా? నన్ను పెట్టదు. ఒకటి పెట్టు, వాని కూడా పెట్టు. ఏం చెప్తుంది మరి? ఇంకొక మాట చెప్తుందా? అంటే మాటలు ఎక్కువ వస్తున్నాయా? అంటే రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయా? మాటలు అవుతున్నాయా లేదా? ఆమె ఏమేమి మాటలు చెప్తుంది చెప్పు. మర్చిపోయినావా? ఇదే జోక్ అండి. ఆమె పెట్టుకున్నటువంటి పేరు కీర్తన. ఆమెను మేము సంజన అని పిలుస్తాము, కీర్తన అని కూడా పిలుస్తాము. ఆమె ఇప్పుడు టిఫిన్ చేయడంలో బిజీ ఉంది కాబట్టి తలకాయలు చూస్తూ ఉంది డాడీని. ఓకేనా? ఎవరు తెల్లగా ఉన్నారమ్మా? నేను. డాడీ తెల్లగా ఉన్నాడా? నువ్వు తెల్లగా ఉన్నావు? చెప్పు, ఎవరు తెల్లగా ఉన్నారు? చూపిస్తున్నావు నువ్వా? చెప్పు. నోరుతో డాడీ లేడా? నువ్వే తెల్లగా ఉన్నావా? ఎవరు తెల్లగా ఉన్నారు? మా ఇద్దరిలో ఎవరు తెల్లగా ఉన్నారో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ సరదా కోసం మా కూతురు నేను జ్ఞాపకంగా ఉండాలనే ఉద్దేశంతో వీడియో తీసుకొని ఒక ఛానల్ క్రియేట్ చేసి మా అబ్బాయి గంట కొట్టమంటున్నాడు. చూడండి, నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఏం కొట్టాలి? ఎక్కడ ఉంటారు? గంట గుళ్ళో ఉంటారా? మరి ఏ గంట? మంచిగా ఉందా? అరే, వీడియో కనుక నచ్చితే ఏం చేయాలి? వీడియో ఏం చేయాలి? మళ్ళీ చెప్పు. ఇంకేం చేయాలి? గంట కొట్టుడా? మేము గుడిలోనే కొట్టినాం గంట, ఛానల్లో కూడా గంట ఉంటుందా? మంచిగా ఉందారా? ఇటు చట్నీ వద్దా? ఇటు
చెప్పమ్మా, హాయ్ చెప్పు, నమస్తే చెప్పు. జుట్టు వెనక ఆమెకు తలుగుతుంది అని చెయ్యి, అందుకే ఇట్లా లేపుతుందా? ఏం తగ్గలేదు. ఈ జుట్టుకు ఇప్పుడు ప్యాంటీన్ షాంపూతో స్నానం చేయొచ్చు. జుట్టు అంతా పోతుంది. జుట్టు అంతా బోరేసినాను. ప్యాంటీన్ షాంపూతో స్నానం చేయించాం కాబట్టి కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి ఆరడానికి ఇలా గాలి వదిలేసాము. ఆరిన తర్వాత మంచిగా అక్కడ మమ్మీని చూడు, హాయ్ చెప్పు, మమ్మీకి హాయ్ చెప్పు, నమస్తే చెప్పు. ఏం తింటున్నావు? దాని పేరు వస్తుందా నీకు? చూపి, మస్తు సాఫ్ట్గా అయినాయి కదా, మంచిగా చూపి, మస్తు టేస్ట్ అయింది. ఏంటిది అది? పేరు చెప్పు, దాని పేరు చెప్పు. ఏం పేరమ్మా? చూసుకుంటున్నావు? ఇది కొత్తగా చూస్తున్నా. తినేస్తావా? మంచిగా ఉందా? పేరు చెప్పు, దాని పేరు. ఇడ్లీ, దోశ, వడ, ఏంటిది? మూడుట్లో ఒకటి కరెక్ట్. ఏంటి చెప్పు? ఇడ్లీ, దోశ, వడ. ఏంటిది అది? వడ రైట్ ఆన్సర్. ఆర్యవర్ధన్ చాలా చక్కగా ఆన్సర్ చెప్పిండు. ఎందుకంటే చట్నీ వేసుకొని ఉన్న వడలను తినేస్తున్నాడు గబగబా. మంచిగానే ఆర్యవర్ధన్. అక్క నీకు వడేసింది, చూడు, తీసుకో. చట్నీ కూడా ఏం చేసుకో. నువ్వు తినవా సంజు? వానికే వేస్తున్నావు. మమ్మీ హలో. హలో బేబీ. హలో కీర్తన మమ్మీ. కీర్తన మళ్ళీ తీసుకుంటుందా? మళ్ళీ తీసేసుకుంటా. ఏంట్రా నువ్వు దొంగతనం చేసేస్తున్నావు? ఇవాళ వద్దా అని ఆలోచిస్తున్నాడు. ఏమైందమ్మా? కీర్తన పొద్దున్నే లేచి బ్రష్ చేసింది, స్నానం చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది కీర్తన? రైట్ ఆన్సర్. ఏం చేస్తుంది? టీవీలో ఏం ప్రోగ్రామ్ చూస్తుంది? బొమ్మలు. ఏమేమి బొమ్మలు చూస్తుంది? ఒక బొమ్మ పేరు చెప్పు. ఏం చూస్తావమ్మా టీవీలో? మోటు పత్రులా? గణేష్ది అదేం ప్రోగ్రామ్? గణేష్ ఉంది. ఏందమ్మా ఏం చూస్తావు టీవీలో? ఇంటికి తలకాయ పెట్టు. గణేష్ది ఏం ప్రోగ్రామ్ చూస్తావు లడ్డు నువ్వు? సంజు మాట్లాడు, ఆమెతో మాట్లాడు. ఏం చూస్తావు టీవీలో? చూసే బొమ్మల పేర్లు చెప్పకటి. మాట్లాడడానికి వస్తలేదా సంజునికి? ఎందుకు మాట్లాడతలేవు? అవును, తింటుంది కాబట్టి బిజీగా ఉంది, అందుకనే మాట్లాడలేదు. నువ్వేం చూస్తావు టీవీలో ప్రోగ్రామ్స్? ఆర్యవర్ధన్ మంచిగా చూస్తా. అన్నీ చూస్తావా? హిందీ పాటలు చూస్తావని? ఎందుకు? హిందీ నచ్చవా? తెలుగు నచ్చుతుందా? తెలుగులో ఏమేమి ప్రోగ్రాంలు అంటే నచ్చుతాయి నీకు ఆర్యవర్ధన్? మీరు ఉదయం లేచినప్పటి నుంచి ఏమేమి ప్రోగ్రామ్ చూస్తారు? మీరు ఏమేమి చేస్తారు? మీకు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నా ఆర్యవర్ధన్. దిస్ ఈజ్ మైక్, ఓకేనా? ఈ మైక్లో మీరు అన్ని నిజాలే చెప్పాలి. ఓకే? మీ పేరేంటి? కేఆర్యన్. మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? థర్డ్ క్లాస్ చదువుతున్నారు. మీరు ఉదయం లేచినప్పటి నుంచి ఏమేమి చేస్తారు? అంతేనా? స్కూల్కి పోరా ఆర్యవర్ధన్ మీరు? మీరు చెప్పండి అమ్మా, మీ పేరేం పేరు? మైక్ ఇది. దిస్ ఈజ్ మైక్, గంటే కాదు ఇది మైక్. చెప్పు. ఏం సంజు మాట్లాడాలని ట్రై చేస్తుంది మైక్లో, కిందికి చూస్తూ ఉంది. మీరు చెప్పండి అలా. 1 2 3 అను. మైక్ టెస్టింగ్. అబ్బో, ఆర్యవర్ధన్ చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు రా? ఏం పేరు నాన్న? ఆర్యవర్ధన్, స్కూల్లో నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? మ్యాథ్స్ అంటే ఇష్టమా? మ్యాథ్స్ బాగా చేస్తున్నావా నువ్వు? వస్తున్నాయా? టేబుల్స్ వస్తున్నాయా నీకు? 6 టేబుల్ వరకేనా? 12 టేబుల్ వరకు వచ్చేవి కదా గతంలో నీకు. అంత లేదా? మరి ఎందుకు నేర్చుకోలేదు ఆర్యవర్ధన్ మీరు? నేర్చుకుంటున్నారు, మర్చిపోతున్నారా? మీ ఫ్రెండ్స్ పేరేంటి ఆర్యవర్ధన్? ఒక 2 పేర్లు చెప్పు, మీ ఫ్రెండ్స్ పేర్లు. కే సాత్విక్, దినేష్. నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు ఏం పేరు?
ఏ సర్టిఫికేట్ బెస్ట్ ఫ్రెండ్ మరి మంచి మాటలు నేర్పిస్తాడా గబ్బు మాటలు నేర్పిస్తాడా అందుకనే బెస్ట్ ఫ్రెండా కాదా మరి ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు కదా మీరు చెప్పండి మీరు చెప్పండి కీర్తన గారు మైక్లో మీరు చెప్పండి ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది మీకు తినడంలో బిజీగా ఉన్నారు చాలా ఏం తింటున్నారు మీరు అలా ఏం చేస్తావు మైకు తినేస్తావా ఏంది తినేది కాదు కీర్తన దిస్ ఈజ్ మైక్ ఎగ్జాంపుల్ మైక్ ఓకేనా కూర్చో ఆర్యవర్ధన్ మీరు డైలీ స్కూల్కి వెళ్తారా వెళ్తా ఓకే బాక్స్ తీసుకొని వెళ్తారా మీరు బాక్స్ మధ్యాహ్నం తింటారా మీరు ఎవరెవరు మీ బాక్స్ ఎవరో పని చేసి ఇస్తారు నేనే ఓపెన్ చేసుకుంటాను లేకపోతే ఆయమ్మ దగ్గరికి లేకపోతే మిస్ దగ్గరికి లేకపోతే సార్ దగ్గరికి అంతేనా ఫస్ట్ ఆయమ్మ దగ్గరికి వెళ్తావు తర్వాత మిస్ దగ్గరికి వెళ్తావు లేదంటే సార్ దగ్గరికి వెళ్తావు ఒక బాక్స్ ముగ్గురు దగ్గర తీసుకుపోతే ఎలా తీస్తారు ఆర్యవర్ధన్ కాదు నాకు రాలేదనుకో నేను ఆయమ్మ దగ్గర పోతా ఓకే మీకు ఆయమ్మకి రాలేదనుకో మిస్ దగ్గర పోతా మిస్ దగ్గర రాలేదనుకో సార్ దగ్గర పోతా అంటే బాక్స్ ఓపెన్ చేయడం రాకపోతేనా అంటే మీరు అంత గట్టిగా పెట్టిస్తారా మీ ఇంట్లో మీకు మీ మమ్మీ డాడీ బాక్స్ గట్టిగా సెకండ్ క్లాస్ అయితే గట్టిగా పెట్టిర్రు చెప్పు అమ్మ సెకండ్ క్లాస్లో టైట్ ఉండేదా సెకండ్ క్లాస్ లో టైట్ పెట్టేది థర్డ్ క్లాస్కి వచ్చేసరికి నేనే తీసుకుంటున్నావా బాక్స్ ఒక వడ వేయండి ప్లీజ్ మీరు నాకొద్దు వద్దా టిఫిన్ వద్దా ఏం తిన్నారు ఇప్పుడు మీరు టిఫిన్ వడ వడ తిన్నారా మీరు ఏమైనా పరిగెడతాం కింద కూర్చోండి మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది ఆర్యవర్ధన్ నేను చేతులు చేసుకోలేదు చేతులు కడుక్కొని వస్తారా అప్పటిదాకా మీరు మాట్లాడండి అమ్మా మీకు డాడీ కావాలా మమ్మీ కావాలా ఎవరు కావాలమ్మా ఫోటో కింద పడుతుంది మీకు డాడీ కావాలా మమ్మీ కావాలా ఎవరు కావాలమ్మా ఆమె స్పూన్తో తినిపిస్తున్నావేమో తిందాం తినేది అనుకుంటున్నా కాదు ఇది మైక్ ఇది జస్ట్ ఇగో ఇట్లా పట్టుకొని మాట్లాడాలి ఈ చికెన్తో తినొచ్చు కదా వడలు ఎవరన్నా నాకు నచ్చలేదు మమ్మీ కావాలా డాడీ కావాలా నేను చికెన్ తోటి తిన్నా ఇది తినేది కాదు. ఇడ్లీ దోశ బాబు ఫోటో కింద పడ్డది ఫోటో మీరు పెట్టేసి చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకో ఫ్రిడ్జ్లో పైన పెట్టాలి మూత పెట్టేమన్నా మూత ఉండగా పెట్టాలి చెప్పు నీ పేరు ఏం పేరు గట్టిగా చెప్పు ఏం పేరు కీర్తన ఓకే వెరీ గుడ్ గర్ల్ వా నువ్వు గుడ్ గర్ల్ వా లేదా ఏం చేస్తున్నావు నువ్వు ఫోటో మీరు డాడీ తింటున్నావా అలా మైక్ ఉండే కదా ఉన్నదా చూడాలా లోపల సర్దేటప్పుడు వడ తింటున్నావా మమ్మీ ఏం తింటున్నావు దా ఏం తింటున్నావు అమ్మా వాళ్ళు తింటే ఉన్నాయి కదా నేను హలో అమ్మా ఏం తింటున్నావు నువ్వు తినిపి తినిపి డాడీకి వద్దనా తినేసి వద్దమ్మా నువ్వు తినమ్మా అరే తినేసామ్మా మంచిగా తిండి తినిపించా తినిపించా మంచిగా ఉంది మంచిగా ఉందా మంచిగా ఉందా అని అడుగుతున్నావా కీర్తన ఇంకా నువ్వు తిను రోజు